ఏందయ్యా, భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి అంటే ఏంది? పంచుకోవాలనా మనం? ఆల్రెడీ వాళ్ళన్న మంత్రి, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే, మళ్ళీ ఈయనకు కూడా మంత్రి పదవి కావాలన్నట. అంటే జిల్లాని ఏమన్నా రాసిచ్చిరా మీకు ఏమన్నా, లేకపోతే మంత్రి పదవులైనా మీకు రాసిచ్చిరా? చెప్పాలా, మీరు ఆన్సర్ చెప్పాలా. భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వండి. ఓట్లేసేది అంతెవరు? ఓట్లేసేది 60% పైన ఉన్న బీసీలు, మిగతా శాతం ఉన్న బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీలే ఈ ఓట్లు వేయబోతున్నారు. అంటే వాళ్ళ అమాయకులు, నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళని ఏమార్చి ఏదైనా చేసి నేను ఓట్లే ఇస్తా అంటే వీళ్ళది ఏంటంటే మేము చెప్పినట్టు జనం వింటారు. సింపుల్, మేము చెప్పినట్టు జనం వింటారు. అరే మీరు నేను పార్టీ కోసం గెలిపిస్తా అనాలి కానీ, భువనగిరి గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి. ఇదే అదనుగా రేవంత్ రెడ్డి మేము చూస్తాం కానీ ఫస్ట్ అయితే నువ్వు అది గెలిపి, ఆయన అట్లా లాక్ చేసి పెట్టిరు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఇజ్జత్కే సవాల్, బస్తీమే సవాల్ అన్నట్టుగా ఇప్పుడు ఏదో జనాల కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసమో వీళ్ళ ప్రచారం కాదు, మంత్రి పదవి కోసం వీళ్ళ ప్రచారం. లేకపోతే ఈయననేడ రాణిస్తారు చామల కిరణ్ కుమార్ రెడ్డిని. మా జిల్లా ఈ భువనగిరి ఏరియా మా నుంచి రేవంత్ రెడ్డి మనిషికి పోతే మేము ఊరుకోవాలనా? వీళ్ళేదో ప్రచారం చేస్తున్నారని మీరు అనుకునేరు. అంత పొరపాటున మేము మంత్రి పదవి నీకు రాదు అని అంటే ప్రచారానికి కూడా ఒరిగా. హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు, చామల గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు, అనంతరం షరతు అంశంపై డిస్కషన్, అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్, పార్టీలో హాట్ టాపిక్గా ఎమ్మెల్యే ప్రపోజల్ అట. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావడానికి రేవంత్ రెడ్డి అండ్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మరి అదే నల్గొండ జిల్లాలో ఉన్న అద్దంకి దయాకర్కి ఒక ఎమ్మెల్సీ పదవి ఇంకేదో రావడానికి మాత్రం మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. మీ పదవుల కోసం మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, ఎన్ని గొడవలున్నా, బండబూతులు తిట్టుకున్నా. లేదు ఇదే ఇంకొక అద్దంకి దయాకర్ లేకపోతే మిగతా ఇంకో బలహీన వర్గాలకు చెందిన లీడర్ పదవి కోసం మాత్రం మీరు కూర్చొని మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి పోరు. ఇది రాజకీయం. ఏం రాజకీయం ఇది? వీళ్ళ వర్గ రాజకీయం ఇది, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. వాయా వర్గాలు ఇప్పుడు ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి కోసం మిగతా వర్గం అంతా ఏకమైపోతుంది. మనోడు ఇయ్యాలే. ఎన్ని కావాలి మీకు చెప్పండి? ఇప్పుడు పొరపాటున అక్కడ ఆయన గెలిచి ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరు అనుకుందాం, ఏమన్నా న్యాయం అది? ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నాడు. అదే నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పదవి. మళ్ళీ ఇక్కడ ఖమ్మం చూసుకోండి, ఖమ్మంలో పొంగులేటి మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, రాజ్యసభ ఎవరు ఉండే కదా రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క డిప్యూటీ మినిస్టరు. అరే మీరు జిల్లాలు కుటుంబాలు పంచుకుంటే మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? మీ పార్టీలో ఉన్న వాళ్ళు. హోంమంత్రి కావాలని ఉందట. మొదటగా జగదీష్ రెడ్డినే జైలుకు పంపుతా. హోంమంత్రి అయితే నువ్వెట్లా జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతావు? ఎట్లా సాధ్యం అవుతుంది? హోంమంత్రి అయితే జగదీష్ రెడ్డిని ఎట్లా జైలుకు పంపుతావు? నెల రోజుల ముందు కాంగ్రెస్లో చేరితే ఆయన్ని ఓడించేవాడిని, కాంగ్రెస్ను 99 స్థానాల్లో గెలిపించేవాడిని, నాకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అట. ఇప్పుడు లాక్కోవాలని చూస్తున్నాడట. ఇప్పుడు లాగాలే, ఆ మంత్రి పదవి లాగాలే. ఇస్తావా లేకపోతే ఆయన ఓడగొట్టాలనా? సింపుల్, ఒకటే మాట. వీళ్ళేమీ ఈయనను గెలిపించడానికి ఏం ప్రయత్నం చేస్తలేరు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం వాళ్ళ ప్రయత్నం ఏం లేదు. లోపల అంతా ఓడిపోవాలని చూస్తున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు. చాలా ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు, నాది అడుక్కోవడం కాదు లాక్కోవడమే. సింపుల్. ఎవడైనా మా కుటుంబానికి కానీ అడ్డం వస్తే వాడిని రాజకీయ సమాధి చేస్తాం. దాకరికి ఏమైంది పరిస్థితి? ఆయన అడ్డుకుంటున్నది వీళ్ళే. ఈ యంత్రాలుగా బీసీ మిగతా వర్గాలు మాత్రం వీళ్ళకి ఓట్లు వేసుకుంటూ పోవాలి. మరి ఇదే భువనగిరి నుంచి నువ్వు కూడా ఓడిపోయినావు కదా గతంలో మీరు కూడా ఓడిపోయిన సందర్భం ఉన్నది కదా. మరి అట్టెట్టా అప్పుడు ఎట్లా జరిగింది? మరి ఎడ మాట్లాడు లాక్కోవాలి అని.
తాను మంత్రి అయితే హోంమంత్రి కావాలనుంది. ఆ శాఖ మినిస్టర్ అయితే మొదటగా బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిని జైలుకు పంపిస్తానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన బుధవారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. నువ్వు లీడర్ అయితే వేముల వీరేశంని మంత్రిని చేస్తానాలా? మీరు లీడర్ అయితే వేముల వీరేశంని మంత్రిని చేస్తానాలా? అదే నకిరేకల్కి పోయి నేను మంత్రి అయితా, నాకు మంత్రి పదవి ఇస్తేనే అయితే లేకపోతే లాక్కుంటా, ఇదేం లెక్క? ఇదేం లీడరు? అందుకే భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తాను నెల రోజుల ముందు చేరి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ రెడ్డిని ఓడించేవాడిని, స్టేట్లో కాంగ్రెస్కు 99 సీట్లు గెలిపించేవాడిని, తనకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా గుంజుకుంటానని చెప్పారు. వచ్చే ఏడాది దసరా బతుకమ్మను కవిత తిహార్ జైల్లో చేసుకోవాలి. 20 ఏళ్లుగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. భువనగిరి గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏ కిరణ్ కుమార్ రెడ్డి? చామల కిరణ్ కుమార్ రెడ్డి 20 ఏళ్ళ పొట్టు తెచ్చింది రాహుల్ గాంధీని. నేషనల్ ఛానల్లో లేవా వార్తలు? రాహుల్ గాంధీనే తిట్టిరు కదా గతంలో. వీళ్ళు చేసేవి ఫేర్ రాజకీయాలు కావిల్లయి, కేవలం వాళ్ళ కుటుంబాల కోసం చేసే పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కాదు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఈ రాజకీయాల్ని మార్చకపోతే జిల్లా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. నల్గొండ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ జిల్లాలు